మనం చేసే అతిపెద్ద సంగ్రామం, అతిపెద్ద పోరాటం, ఒత్తిడికి గల ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే మన చిత్తానికి దైవ చిత్తానికి మధ్యలో జరుగుతున్న హోరాహోరీ యుద్ధం. అదేంటండి హోరాహోరీ యుద్ధము? నా చిత్తానికి దేవుని చిత్తానికి మధ్యలో జరుగుతుందంటే ఎస్, వాస్తవంగా ఏదైనా తోటలో పాపం ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయమంటే అవ్వ ఆ పండును చూసినప్పుడు కంటికి ఎలా కనిపించింది? ఆకర్షణీయంగా కనిపించింది. ఆ పండును తినాలని ఆశ పుట్టింది. దయచేసి వినండి. ఇప్పుడు స్వచిత్తానికి దైవ చిత్తానికి అసలు ప్రధానమైన ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. ఏదైనా తోటలో స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్వచిత్తానికి దైవ చిత్తానికి మధ్యలో జరిగిన సంగ్రామంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే పాపము ఈ లోకానికి ఏం చేసింది? ప్రవేశించింది. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందే యుద్ధం దేని మధ్యలో? మానవుని చిత్తము దైవ చిత్తానికి మధ్యలో జరిగిన పోరాట యుద్ధం. జీవితంలో సమస్యలు స్టార్ట్ అయ్యేప్పుడు తెలుసా? నా లైఫ్ నా ఇష్టం. ఈరోజు మనిషి కొట్టుకుంటుంది ఏంటి తెలుసా? సమాధానం కావాలండి, నెమ్మది కావాలండి, పీస్ కావాలండి, శాంతి సమాధానాలు కావాలని మనుషులు ఈరోజు అన్ని వ్యయ ప్రయత్నాలు చేస్తున్నావా? ఎవని మనసు ఆయన మీద అనుకున్ననో వాడు ఏమవుతాడండి? పూర్ణ శాంతి గలవాడిగా మార్చబడతాడు. గెత్సెమనే ప్రాంతంలో ఆశకి విధేయతకు మధ్యలో ఏం జరిగిందండి? ఘర్షణ జరిగింది. గెత్సెమనే ఇస్ ద ప్లేస్ వేర్ ఎమోషన్ విల్ ఫైట్ విత్ అసైన్మెంట్. గెత్సెమనే అనే ప్రాంతంలో భావోద్వేగము దేవుడు అప్పగించిన పనికి మధ్యలో ఏం జరుగుతుంది? ఘర్షణ జరుగుతుంది. గెత్సెమనే అనే ప్రాంతంలో నీ సుఖానికి దేవుని పిలుపుకు మధ్యలో ఏం జరుగుతుందండి? హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఈరోజు ప్రియ సోదరి సోదరా, యేసుప్రభు చేసింది ఆయనను సరే ప్రభా నీ చిత్తమే సిద్ధించుగాక అనేది అది కేవలము ఒక ప్రార్థన కాదు, అది సజీవ యాగంగా ప్రభుకి ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరు, మనం చాలా ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కంట్రోల్ చేయాలని మనమే ట్రై చేస్తుంటాం. చేసి 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 అది మనకు ఒక ఫ్రిక్షన్గా మారి చివరికి ఒత్తిడిగా మారిపోయి జీవితం మీద విరక్తి చెంది ఆ తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక, నిద్ర పట్టలేక జీవితం అంతా ఒక రణరంగంగా మారిపోయిందా? మనలో చాలా మంది ఆత్మీయ యుద్ధంలో ఎందుకు స్టక్ అయిపోయామంటే జీవితంలో ముందుకు సాగలేక, బయటకు పోలేక. కారణం ఏంటంటే నాకండి నా చిత్తం చేయాలని ఆశ ఉందండి, దేవుడేమో అది వద్దంటున్నాడండి. ఈ రెండింటి మధ్యలో నాకు ఏం జరుగుతుందండి? ఘర్షణ జరుగుతుంది. బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ కాస్టింగ్ ప్రెషియస్ డిలే. ఒక్కొక్క సంవత్సరం ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటంటే దేవుని చిత్తానికి నీ చిత్తానికి మధ్యలో నువ్వేం చేస్తున్నావు? హోరాహోరీ యుద్ధంలో ఆలస్యము చేస్తున్నావు. సంకల్పము, చిత్తవృత్తి అనే ప్రాంతంలో దేవుని చిత్తానికి సరెండర్ అవుతున్నప్పుడు నిజమైన స్వస్థత మన జీవితాల్లో దేవుడు గావించునుగాక.